ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 4, 5, 6 తేదీలో మంగళాపురం గురువారంలో 23వ అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం, దానికి భద్రాచలంలో ఉన్నటువంటి ప్రోగ్రాములు కళాపోషకులు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానిలో భాగంగానే ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఆహార పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం, పాంప్లెట్స్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చేసినటువంటి మన సిద్ధుల్ మాస్టర్ గారి, అదేవిధంగా డిఎం గారికి, భూపతిరావు గారికి, చంద్రులు గారికి, అతిథులందరికీ, అదేవిధంగా భద్రాచలంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి తాలూరు ట్రస్ట్ అధ్యక్ష గారు అవసరం కాబట్టి గవర్నమెంట్ బాబు గారు, డైరెక్టర్ గారు వంశీ గారికి, మన గుప్తా గారికి అందరికీ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ప్రజల్లో తీసుకెళ్ళి 22 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నడపడానికి మాకు ఒక సోదరుల కళాశాలలో భాగమై మమ్మల్ని నడిపిస్తున్నటువంటి భద్రాచలం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒకసారి స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా భద్రాచల కళాభారతి ఉపాధ్యక్షులు మన గురువర్యులు శ్రీమాన్ తిప్పల సుధీర్ గారికి రావాల్సింది కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి అందరికీ తెలుసు, మేము భద్రాచలం ఆర్టీసీలో పనిచేస్తూ అధికారుల సహకారంతో, ప్రభుత్వం సహకారంతో కార్యక్రమం నిర్వహణకి ఖర్చు అయితే మా ఉద్యోగరీత్యా మమ్మల్ని వెన్నని నడిపిస్తున్నటువంటి మా డిపోమేయర్ గారు, భద్రాచలం డిపోమేయర్ గారు శ్రీ తిరుపతి గారిని ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి తాలూరు ట్రస్ట్ తరఫున ముఖ్యమంత్రి వేసినటువంటి తాలూరు ట్రస్ట్ డైరెక్టర్ శ్రీ వంశీ గారు కూడా రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా హరితమిత్ర అవార్డు గ్రహీత, నంది అవార్డు గ్రహీత శ్రీ కోడ భూపతిరావు గారికి రావాల్సింది కోరుతున్నాం. శ్రీ టీవీ చంద్రశేఖర్ గారు ఐటీసీ వారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు సపోర్ట్గా కూడా మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈనాటి ఈ వేదికని కానీ మాకు కార్యక్రమంలో మమ్మల్ని వెంటనే జీవనం అధ్యక్షులు, అదేవిధంగా వికాస్ సాగిని అధ్యక్షులైనటువంటి శ్రీ కట్టు వెంకటాచార్య గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భద్రాచలంలో అన్ని కార్యక్రమాల్లో రోటరీలో కానీ అన్నింటిలో కూడా నేను సైతం అంటూ ముందు నడిపించేటువంటి గుప్తా గారు కూడా వేదిక సంకల్పంలో నాగేశ్వరరావు గారు సంకల్పం మేమందరం కూడా వాళ్ళతో పాటు కలిసి చేస్తూ దానికి ముఖ్యమైనటువంటి వేదికైనటువంటి కళాపోషకులు, ఇంకా అక్కడ రానటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ నిర్మాణం చేసిన వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 4, 5, 6 3 రోజుల పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులు కూడా సాయంత్రం 6 గంటలకి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ మాట్లాడాల్సి ముఖ్యంగా కొత్తగా వచ్చిన టీఎం గారు, తర్వాత వారి బృందంతో నడపడం అంటే ఇది ఒక ఆసక్తికరమైన విషయమే. తర్వాత వంశీ గారి యొక్క కుటుంబం నుంచి ఇది పెద్దగా ప్రోత్సాహం మనకు అందరూ చాలా ఆసక్తికరం ఉంది. మా గురువు గారైన పంచాక్షరి గారు, వారి కొడుకులు వంశీ వీళ్ళందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు బాగా. తర్వాత అదే కాకుండా ఇంకా చాలామంది దీన్ని ప్రోత్సహించడమే కాకుండా దాన్ని పెంచడం అనేది ఉందో చాలా గొప్పతనం. పెంపకం అనేది చాలా అవసరమైంది. మనిషికి అభివృద్ధి చెందాలంటే ఎవరో ఒకరు దానికి ఒక గాడ్ఫాదర్ ఉండాలని చెప్పి నా మిత్రుడు చెప్తూ ఉంటాడు. ఆ మిత్రుడు వెనకనే కూర్చున్నాడు. జనరల్గా అంటే శ్రీగారు ఏ జీవితం చేసేవాడు విషయం ఏంటంటే గాడ్ఫాదర్ లేని ఏది కూడా పైకి రాదు. ఇప్పుడు ఆర్టీసీ నుంచి నాగేశ్వరరావు గారు, తర్వాత వీళ్ళందరూ నరసింహరావు గారిని వీళ్ళంతా అసలు అంత యాక్టివ్గా ప్రతి సంవత్సరం 3 రోజులు నడుపుతున్నారంటే ఎన్ని వేల కోట్లు, దగ్గర 2-3 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు అవుతున్నాయి.
అంత ఖర్చు పెట్టుకొని చేయడం ఎవరి కోసం? వాళ్ళ కోసమా? అది కాదే, ఇక్కడ ఉండే ప్రజల కోసం, ఇక్కడ ఉండే ప్రజల కోసం, వాళ్ళ యొక్క మనసులో ఏదో ఆనందపరచడం కోసం, మన యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధను మర్చిపోవడం కోసం, దీనికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని ఆదరించే యొక్క పరిస్థితే లేదు. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ ఊళ్ళో యొక్క కొన్నాళ్ళ కింద మేము చెప్పాము, టికెట్ పెట్టండి ఏమైతే చూద్దాం ఈ యొక్క. ఎందుకంటే సినిమా యాక్టర్ మనం తీసుకురావడం అంటే వాళ్ళు అక్కడ నుంచి కదిలిన దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలి. దానికి పెట్రోలు, కారు ఖర్చులు, తిండి ఖర్చులు, ఇక్కడ మనం తిరిగి వాళ్ళకు సర్వ సౌకర్యాలు కల్పించాలి. ఎంత ఆశ్చర్యకరమైన విషయాన్ని వాళ్ళు భుజాల మీద వేసుకుని నడుస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయమే. కానీ ఒక్కరికి ఎవ్వరు మేము బాధపడుతున్నామని, ఒక్కరికి ఎవ్వరు వాళ్ళు బాధపడుతున్నామని నడుపుతూనే ఉన్నారు. అటువంటి పరిస్థితులలో దీన్ని మనం భద్రాద్రి కళావారిని ఇంకా 3 సంవత్సరాలు అనుకుంటున్నాను 25 సిల్వర్ జూబ్లీ చేసేసి తర్వాత మీ అందరి ఆశీర్వచనం కోసం అడుగుతారు. అంటే అది నడుస్తుందా లేదా తర్వాత అంటే ఏది ఏమైనా ఈరోజు మన యొక్క దాని విషయాలన్నింటికి కావాల్సిన పాంప్లెట్స్ కానీ వాళ్ళ పుస్తకం కానివ్వండి ఈరోజు ఓపెన్ చేయడం అవుతుందో చాలా ఆనందకరమైన విషయం. పెద్దవాళ్ళు వచ్చారందరూ కూడా అందరికీ నా నమస్కారం చెప్తాం. మీకు మీ అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని, ప్రజల్లో పోవాలని చెప్పే ఉద్దేశంతో ప్రజల్లో తీసుకుపోవాలి. అదేవిధంగా చిన్నజీవ స్వామి గారు కూడా వస్తున్నారు. అది మనకు 8వ తారీఖు రావడం కూడా చాలా గొప్పగా చేయాలి. అక్కడ అదే ప్లేస్ అంతే 4, 5, 6 అయిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం తిరిగి చిన్నజీవ స్వామి గారు వస్తున్నారు. అది ఏ విధంగా అంటే ఆధారం లేని చోట, అంటే పెద్దగా మనం ఒక ఎడారిలో ఒక చెట్టు కానుస్తే ఆమం చెట్టు కానుస్తే మనం దాని కింద నీడ అని చెప్పి అదే మనకు జీవితం అని చెప్పేసి ఎట్లయితే భావిస్తామో, మన జీవితాల కోసం, మన బాగు కోసం, మన ధర్మం కోసం, మన నిజాయితీ కోసం, మన జీవితం ఏమైతే అసలు వెనక ఏమైంది, మన ముందు ఏమైతుంది, మనం ఎవరు అనే ప్రశ్నతో వారు మనకు సరి అయిన ఆ యొక్క ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా బాగు చేయాలి తపనతో చిన్న దేశంగా రావడం చాలా అదృష్టంగా వస్తారు. ఈరోజు భద్రాద్రి కళావారి 23 నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రోజులు ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో మీకు టీవీ సీరియల్స్ కానీ లేకపోతే సినిమాలు కానీ అసలు మీకు ఎలా ఉన్నాయో ఏంటో మనకు తెలుసు. అట్లీస్ట్ ఆ 3 రోజులు మనం ఏంటంటే ఒక మెసేజ్, మంచి మెసేజ్, విలువలు ఉన్న నాటికలు సెలెక్ట్ చేసి ఒక మంచి మెసేజ్ ప్రజల్లో పంపిస్తానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇలాగే ఇది 25 సంవత్సరాలు కాదు, ఇంకా ముందు కూడా కంటిన్యూ అవ్వాలని ఆ రాముడు అని కోరుకుంటూ భద్రాద్రి కళావారి బ్రోచెస్ ఆవిష్కరణ ఎప్పుడెప్పుడని భద్రాద్రిలో ఉన్నటువంటి భక్తులు కానీ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఆ కార్యక్రమం 3 రోజులు ఒక పండుగలాగా కాళీగ్రామంలో అల్లన్నాశ్వరరావు, నరసింహరావు గారు, పంచాక్షరి గారు, సిద్ధులు గారి యొక్క నేతృత్వంలో, దుర్గాప్రసాద్ గారి నేతృత్వంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నారు. నిజంగా చాలా ఎంతో ఆహ్లాదకరంగా మనం చంద్రుగా చెప్పినట్టు సినిమాలకు, టీవీలకు అది కాకుండా ఎంతో మంచి మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికీ 23వ సంవత్సరం, 23 సంవత్సరాలు అయింది. ఇట్లనే 50 సంవత్సరాలు కూడా కొనసాగాలని ఆ భద్రాద్రి రాముడిని కోరుకుంటూ అల్లన్నాశ్వరరావు గారికి, నరసింహరావు గారికి వాళ్ళ టీం అందరూ కూడా భద్రాద్రి రాముడు ఆయురాలను ప్రసాదించాలని ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సహాయశాఖలు అందించిన అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం. నాటకోత్సవాలకి రోజు కార్యక్రమాన్ని చేసిన వేదిక మీద పెద్దలు మరియు మీడియా మిత్రులు అందరూ కూడా నా శుభాశీస్సులు. భద్రాచల వాసులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న భద్రాద్రి కళావారి సంబరాలు దాటి వచ్చి ఈ 3 రోజులు ముఖ్యంగా
యువకులు, ఊర్లో ఉన్న మహిళలు పెద్ద ఎత్తున వచ్చి చాలా చక్కగా ఆనందిస్తుంటారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ నడుపుతుంటాం, అందులో ఉన్న సాధక భాగాలన్నీ కూడా మాకు తెలుసు. ఇంత వేరు ప్రదేశాలు వచ్చి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నల్ల నాగేశ్వరరావు గారికి, వారి బృందానికి నా యొక్క ధన్యవాదాలు. అంతరించిపోయే దశలో ఉన్న నాటక రంగాన్ని మరలా వీళ్ళు పునరుద్ధరణ చేయాలనే వారి చిరు ప్రయత్నానికి మా తరఫున ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి అలాగే ముఖ్య సీఎం గారికి, వేదికలో ఉన్న పెద్దలు, ఉపద్రవారికి, అందరికీ కూడా ప్రజలందరికీ మీకు నమస్కారం. ఈరోజు 24వ సంవత్సరం మన పద్ధతిగా వారిని రోజుకి ఇచ్చేటువంటి పత్రిక అందరికీ కూడా పేరు నమస్కారం. ఈ కార్యక్రమం చేయడానికి కష్టం అనేది అది ఫిజికల్గా చూస్తాం కాబట్టి ఇప్పుడు నాగేశ్వరికి మా ప్రోత్సాహం ఏర్పడడం. ఎందుకంటే భద్రాద్రి కళాభారతి, భద్రాద్రి కళావోత్సవం అన్నీ కూడా ఒకటే విధంగా నడిపించడం కరోనా వల్ల అయింది. కానీ ఇది కంప్యూటర్ నడపాలనేది మా కోరిక. తెలుగు చూపిస్తూ అవసరం అనేది కాకుండా భద్రాద్రి కళాభారతి ఒక మెసేజ్ ఓరియంటెడ్ నాటికలు దాంట్లో చాలా ఉంటాయి. దాంట్లో ఆ నాటికలు అందరూ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇప్పుడున్న ఈ ఖచ్చితమైన ఈ టీవీ ప్రోగ్రామ్స్ కన్నా ఈ నాటికలు చూస్తే మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటికలు పెడుతున్నారు. దాన్ని మా అందరూ భద్రాద్రిలో అందరూ కూడా ప్రోత్సహించని ఈ కార్యక్రమం ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మా ప్రశ్నించి కళాభారతికి, భద్రాద్రి కళాభారతికి మా వెనక ఎప్పుడు మేము ఉంటామని 100% నాకు చెప్తూ జరుగుతుంది. కానీ ఇంకా భద్రాచలంలో కూడా కొంతమంది కలిస్తేనే ఆ ప్రోగ్రాం వాళ్ళు అమ్మగలుగుతుంది. దానికోసమే ఈ ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఇంకా ఈ 25 కళాభారతి ఆపకుండా నిరంతరం నడపడానికి ఊళ్ళో ఉన్న పెద్దలు, ప్రముఖులందరూ కూడా సహకరిస్తే ఇది నిరంతరం జరిగే కార్యక్రమంగా ఇక అది అలా ఒకరైంది. గత 23 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఐడీసీ కానీ, తాలూరు పంచాయతీ గారు కానీ, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ దీన్ని ఎప్పుడు మేమున్నాం అంటూ ముందుకు ఉంటూ, అలాగే భద్రాద్రి కళాభారతి అలమనాయకరావు టీం అయితేనేమి, నరసింహరావు అయితేనేమి, రాజుగారు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు గవర్నర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఆ కార్యక్రమానికి వెళ్ళాము. ఈరోజు ఇది 23 కాదు 123 సంవత్సరాలు కూడా ఈ కళాభారతి నడవడానికి పునాదులు వేశారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఎప్పటికీ ఆగదు ఈ రంగం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. కళాభారతి కార్యక్రమాలకు పూర్తిగా విడుదల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన ఈ కళా కంపెనీకి మరియు ఈ వేదిక పైన భద్రాచలం పెద్దలందరికీ మరియు ఇక్కడ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన వ్యక్తులందరూ నాకు ఈ కళాభారతి గురించి అంటే మా వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చెప్తుంటే మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఇందులో ఉన్న 8 మంది కమిటీ మెంబర్లు ఏదో కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండడం మరియు దీన్ని 22 సంవత్సరాలుగా నిర్విరామంగా భద్రాచలంలో రామోహ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో దీని అందరికీ సహకరిస్తున్న మీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలను ఇంకా ముందు కూడా మీ సహకారాలు కానీ మన తర్వాత జనరేషన్ కూడా దీని కళా వేదికతో సంబంధించినంత వరకు ముందు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా మనకు అంటే ఇంతకుముందు వ్యక్తులు అన్నారు యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఈ కళకు సంబంధించినంత వరకు మాయమైపోతుంది అని చెప్పేసి చాలా అన్నారు. ఇప్పుడు జనరేషన్ ఎలా మారిందంటే రామాయణం అంటే పిల్లని విద్యార్థి పిల్లలైపోయారు. రామాయణ మహాభారతం అంటే అసలు బుక్ ఒకటి ఉంటుందా అనే ఆలోచన ఉంటుంది. కానీ జనరేషన్ మారిపోయింది. ఒక వేదికడు యూట్యూబ్ రీల్స్ అన్నెసెసరీ ఇష్యూస్ని దాన్ని పబ్లిక్ చేయడం అయిపోయడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది జనరేషన్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది.
ఈ ప్రతి ఇంట్లో కూడా మహాభారతం రామాయణ పుస్తకాన్ని పెట్టి పిల్లలకు చదివిస్తున్నారు. సో అవన్నీ ఎందుకు చదివిస్తున్నారు? మన ఎక్కడి నుంచో రాలేదు ఇవన్నీ సిస్టమ్స్ అనేవి, ఏవో ఇవన్నీ తప్పులు ఎక్కడి నుంచో వస్తాయి. ఒక సిస్టమ్స్ అనేవి మనకు రామాయణ మహాభారతం నేర్పించారు. అలాగే ఎన్నో రకాలకు సంబంధించిన కళలను మనకు చెప్పడం జరిగింది. సో వాటిని మనము మన భావితరాలకు మన జనరేషన్కు అలవాటు చేసినట్టయితే వాటి యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. సో అంటే మీరందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే నేను నాకు ఎక్కువ తెలిసినప్పటికీ మీ దాని నేను చాలా తెలుసుకున్నా. సో మా వంతు కూడా సహకారం మా ఎంప్లాయీస్ తరఫున కాకుండా మా వంతు సహకారం కూడా ఈ కళాభారతికి భద్రాద్రి కళాభారతి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కళాపత్రిక విడుదలకు నన్ను ముఖ్య అతిథిగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుస్తున్నాను. భద్రాచలంలో ప్రతిరోజు ఏదో కూడా కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏ మండలంలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఎంతో బిజీగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ ఇంకా అయినప్పటికీ కూడా కళాభారతి మీద ఉన్నటువంటి అభిమానంతో అలాంటి కార్యక్రమానికి ఆవిష్కార కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.